నా పేరు మంగ అండి. మాకు కిట్టో ఇల్లు వచ్చిందండి. పాతగా రేకుల షెడ్లో ఉండేవారండి. రేకుల షెడ్లో ఉంటే అతను ఏమన్నారంటే గణబాబు గారు వాళ్ళును నేను గెలిచిన వెంటనే మీకు ఇల్లులు కట్టించి ఇస్తానమ్మా అని చెప్పారండి. మీరు రూపాయి కట్టక్కర్లేదు, నేను ప్రభుత్వంతో మాట్లాడుకొని నేను ఇల్లులన్నీ మీకు కట్టించి ఇచ్చేస్తానండి అని అన్నారండి. సరే అనేసి మేము అందరికి అతనికి ఓట్లు వేసాము, గెలిచారు, ఇల్లులు కట్టారండి. మాకు ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసారండి. మా చేతిలోని కాగితాలన్నీ పట్టుకెళ్ళి బ్యాంక్ వాళ్ళు ఏంటంటున్నారంటే ఇప్పుడు మీరు ఇల్లు డబ్బులు కానీ కట్టకపోతే మీ ఇల్లు సీల్ వేస్తాం అంటున్నారండి. మాకేంటంటే గతంలో విద్యుత్ కోటాలోని కూడా మీకు ఇల్లు కట్టించి ఇస్తామన్నారండి. ఈ రోజు రూపాయి కట్టకుండా మాకు ఇల్లు ఇస్తామన్నారండి. ఈ రోజు ఇప్పుడు మమ్మల్ని ఏమో 8 లక్షలు 9 లక్షలు తెచ్చి కట్టమంటున్నారండి. మేము కూలాడితే కొండాలేని పరిస్థితి అండి. మా పరిస్థితి మేము కట్టాలా సవాలా చెప్పండి. ప్రభుత్వాన్ని మేము ఇదే అడుగుతున్నామండి. మేము చచ్చిపోమండి, ఆ ఇళ్లలోనే చచ్చిపోతామండి. లేదంటే మీరు ఏం దయచేసి ప్రభుత్వం మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రభుత్వంలో మాకు ఇల్లులు కట్టించి ఇచ్చాము, రూపాయి మీకు వద్దు అని అన్నారండి. రూపాయి ఇవ్వము, మేము కట్టొద్దమ్మా మీరు రూపాయి అని అన్నారండి. కానీ ఈ రోజు ఏమంటున్నారంటే 8 లక్షలు కట్టమంటున్నారండి. ఆ 8 లక్షలు మేము కట్టే స్తోమతుంటే మేము అతను కట్టించే ఇచ్చే వరకు మేము ఆ ఇళ్లలో ఉండలేమండి. మరి మీరు ఏది ప్రయోజనం చేస్తారో అతను ఏం చేస్తారో దాన్ని పెట్టి మేము అడుగుతున్నాం. మాకైతే రుణమాఫీ చేయమని మేము అడుగుతున్నామండి. అంతే అండి.